హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమంలో రవి బుధులు, షష్టమ శుక్రగురులు, సప్తమంలో చంద్రకేతుడు యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో జన్మరాశిలో రాహువు, సప్తమంలో చంద్రకేతువులు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, భారం, ఆందోళన, అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. జన్మరాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి, భారం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అనవసర ఆలోచనలు, మానసిక అనిశ్చిత వాతావరణం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, ఏలినాడి శని ప్రభావంతో ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పని విషయంలో అలసట, ఒత్తిడి, భారం, నిద్రలేమి, మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మరి షష్టమంలోకి వచ్చిన గురువు యొక్క సంచారం వల్ల అటు గురు బలాన్ని, ఇటు శనైశ్వరుని బలాన్ని కూడా కోల్పోతున్నారు కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో, ఇటు కాలసర్పదోష ప్రభావంతో ఉండేటువంటి రాశివారు నూతన వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేవారు కొంత మంచి సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. పంచమ రవిబుధుల యొక్క సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు. గ్రహబలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి ఈ రాశివారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. సప్తమ చంద్రకేతుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో అన్నింటా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. మరి వారాంతం కన్నా వారం ముందు నుంచి, ప్రారంభం నుంచి కుంభరాశి వారు ప్రయాణాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం, అస్వస్థత, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం, మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం, అన్నింటా దాంపత్య జీవితానికి, ఇటు ఆర్థిక విషయాలకు, వ్యాపారపరమైన విషయాలకు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.